హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈరోజు రిషి వస్తార ప్రేమ కథ ఎపిసోడ్ 4లో అయితే రిషి మరియు వసులు సల్సా అయితే చేస్తారు. రిషి తనకు సల్సా చేయడం సరిగా రాకున్నా వసుతో కలిసి కాళ్ళు కదుపుతూ ఉంటాడు. అలా వసు చేస్తూ ఉండగా రిషి వసుని ఎలా ఉంది అని అడుగుతాడు. ఇదంతా నిన్నటి ఎపిసోడ్లో జరిగిన కథ. ఇక ఈరోజైతే వసు రిషికి ఏమని సమాధానం చెప్తుందో ఈరోజు వీడియోలో తెలుస్తుంది. ఇక వాళ్ళ ప్రేమ పెళ్ళి వరకు వెళ్ళి ఎంతో సంతోషంతో ఆనందంగా ఉంటారా లేదా అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. మరియు ఈరోజుతో రిషి వస్తారా ప్రేమ కథ అయితే ముగుస్తుంది. ఇంకా లాస్ట్ ఎపిసోడ్ ఇది. ఇక స్టోరీలోకి వెళ్తే మన హీరోయిన్ వసు ఈ ప్రపంచంలో మనం ఇద్దరమే ఉండాలి, ఈ క్షణం ఇలానే ఉండిపోవాలి అని అంటుంది. ఇక మన హీరో వచ్చేసి రిషి ఇలా అంటే ఎప్పటికీ డ్యాన్స్ చేస్తూ ఉండాలని ఉందా అని నవ్వుతూ చమత్కారంగా వసుని అడుగుతాడు. వసు, సార్ మీరు ఇలానే అంటే ఎప్పటికీ మీ కౌగిలిలోనే బందీగా ఉండిపోవాలని ఉంది అని అర్థం అని వసు రిషితో అంటుంది. ఇక రిషి, అవును ఇంత తీయగా మాట్లాడడం అవును వసు ఇంత తీయగా మాట్లాడడం ఎప్పుడు నేర్చుకున్నావు? మా అత్తగారు నువ్వు పుట్టగానే పాలు పట్టడం మానేసి తేనె పట్టిందా ఏంటి? మరి ఇంత తీయగా ఉంటే చీమలు పట్టేస్తాయి, జాగ్రత్త. మళ్ళీ నీకోసం లక్ష్మణ్ రేఖ కొనాలి నేను అని వసుని ఆట పట్టిస్తాడు మన హీరో రిషి సార్. ఇక వసు, రిషి సార్ మీరు అంటూ, అయినా మీరే కదా నాకు పట్టిన గండు చీమ, మీరు ఉంటే చాలు నాకు తోడుగా, ఏ రేఖ అవసరం లేదు అని వసు అంటుంది. ఇక మన రిషి సార్ అంటారు, వసు మాటలు విని తన కళ్ళలోని మెరుపు చూసి రిషి మురిసి గట్టిగా అరిచేస్తాడు. ప్రపంచాన్ని జయించిన ఆనందంతో యాహూ అని ఎగిరి గంతేస్తాడు. ఇక వసు కూడా అరుస్తుంది, కానీ తను రిషిని చూసి అరుస్తుంది. ఏంటి రిషి సార్, ఎందుకిలా పిచ్చి పట్టిన వాడిలా గట్టిగా అరుస్తున్నారు అని అడుగుతుంది మన రిషిని. ఇక రిషి అంటాడు, పొగరు, పెళ్ళయ్యాక ఇంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తాను చూడు నా ప్రేమను. ఇక మన హీరోయిన్ వసు అంటుంది, ఇంతకన్నా అంటే ఎక్కువ అంటే ఏంటి రిషి? అంటే ఏమని చెప్పాలి, ఎలా చెప్పాలి వసు? ఇంకా వసు అంటుంది, ఏంటి సార్ సిగ్గే? ఇక మన హీరో రిషి సార్ అంటారు, నిన్ను చాలా బాగా చూసుకుంటా, నిన్ను నాలో దాచుకుంటా, ఎటు తప్పిపోకుండా. నువ్వు ఎక్కడ దూరం అవుతావో అని నాకు చిన్న భయం నా మనసులో. వసు, ఇంకా చెప్పండి సార్, చాలా చాలా చెప్పండి. ఇక రిషి, చెబుతాను వసు, కానీ నువ్వు నవ్వకూడదు మరి. ఓకే వసు అంటుంది, అబ్బా చెప్పండి సార్, ఊరించకండి అంటూ నా కళ్ళలోకి చూస్తూ తను దగ్గరికి తీసుకుంటుంది నన్ను. రిషి అంటాడు, నిన్ను నా ఒళ్ళో పడుకోబెట్టుకుని లాలించాలని, ఇంకా నీకు జడేసి పూలు పెట్టి కళ్ళకు కాటుక పెట్టి నిన్ను అందంగా రెడీ చేసి అలంకరించాలని, నిన్ను నా ఒళ్ళో కూర్చోబెట్టుకొని గోరుముద్దలు చేసి చందమామని చూపిస్తూ అమ్మకో ముద్ద నాన్నకో ముద్ద అంటూ నీకు గోరుముద్దలు తినిపించాలని, నీకు నిద్రొస్తే నా గుండెల మీద హత్తుకొని లాలిపాట పాడాలని, ఇంకా చాలా చాలా చేయాలనుంది వసు. నువ్వంటే చాలా ఇష్టం వసు. నిన్ను పెళ్ళి చేసుకున్నాక నాకు అమ్మవైనా నా భార్యవైనా నువ్వే వసు. మా అమ్మ జగతి మేడంకి ఎంత రెస్పెక్ట్ ఇస్తానో
నీకు కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తాను వసు. పెళ్ళయ్యాక పెళ్ళైపోయింది కదా, ఇంకేంటి అని నిన్ను ఎప్పుడు తక్కువ చేసి చూడను మరియు మాట్లాడను కూడా. నువ్వు నాకు ఇప్పటికీ పసి పాపవే వసు. నీళ్ళతో కలిసి ఉండాలని నా కోరిక అంటూ వసు చేతిని దగ్గరికి తీసుకొని మనసుకి హత్తుకుంటాడు మన రిషి సార్. ఇక వసు అంటుంది, మీరు జెంటిల్మెన్ సార్, మీరు నన్ను బాగా చూసుకుంటారని తెలుసు, కానీ నాకే భయంగా ఉంది, మిమ్మల్ని సరిగ్గా చూసుకుంటానో లేదో. ఇక రిషి అంటాడు, ఎందుకు భయం పొగరు, నేనే నిన్ను చూసుకుంటాను కదా. మన పెళ్ళైనాక మన శరీరాలు వేరు కావచ్చు, కానీ మన మనసులు ఒకటే కదా వసు. ఇక వసు అంటుంది, నేను చాలా లక్కీ సార్. ఎన్ని సంవత్సరాలు బ్రతికామన్నది ముఖ్యం కాదు, ఉన్నన్ని రోజులు హ్యాపీగా జీవించామా లేదా అన్నది ముఖ్యం. రిషి సార్, మీరు నాతో ఉంటే ఇలాంటి తీపి గుర్తులు చాలానే ఉంటాయి నాకు. మాటల్లో చెప్పలేని భావాలు మన మనసులు పలుకుతాయంటారు. నిజానికి రిషి సార్, మీ ప్రేమలో తడిసిపోయాను అంటూ ఉంటుంది. ఇక ఇదలా ఉండగా ఇక రిషి వసుల పెళ్లి రోజు రానే వచ్చింది. రిషి వసుధారల ప్రేమ పెళ్లి వరకు వెళ్ళి వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత రిషి వసుల బంధం చూడముచ్చటగా ఉంది. ఇక ఈ రోజుతో రిషి వసుధారల ప్రేమ కథ ముగిసింది, సమాప్తం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉందో. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.